కనుల నుండి ప్రతి బాష్ప బిందువులు ప్రభు యొక్క సహాయమే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఎన్నడూ మారని మాకు పొందావ ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మేము ఆరాధన కొరకు మీ పాదం చెంత చేరి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిలబడే దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకుని మీ వాక్కు నా నోట ఉంచి నీ మెల్లని స్వరంతో నాతోనూ మాతోనూ మాట్లాడమని కోరుకుంటూ వస్తున్నాం. నిలబడే దాసునైన నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకున్న వారై మీ యొక్క పునరుద్ధాన శక్తి బలం చేత మనం అభిషేకించి నీ యొక్క వాక్కును అనుగ్రహించమని కోరుకుంటాం. మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి నేను చేరవచ్చి ఉంటుండగా మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, ఏలయనగా సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి. ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చాం. ఎవరినైనా సింహాసన సీనుడు అయినటువంటి గొర్రెపిల్ల ఆయనను ఆరాధించడానికి ఎవరు వచ్చాం? మీరు నేను వచ్చాం. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో వారు కూడా ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు? వారు కూడా ఏమని ఆరాధిస్తున్నారు? అక్కడ ఎవరు ఉన్నారు అంటే, మరి ఇశ్రాయేలు గోత్ర కర్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మరి ఆయా జాతుల నుండి వచ్చిన వారు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? అక్కడ దేవదూతలు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఇశ్రాయేల్ గోత్ర పెద్దలు ఉన్నారు, ఇశ్రాయేల్లో పరిశుద్ధులు అయినటువంటి వారు ఉన్నారు. మరి దాంట్లో కూడా ఎవరున్నాం? నేను కూడా ఉన్నాం. దేవదూతలు కూడా మనతో పాటు ఆరాధిస్తూ, వారు కూడా ఏదైతే నేను ఆరాధిస్తూ వచ్చామో ఆ దానిని వారు ఏమంటారు? ఆమేన్ అంటూ వస్తున్నారు. చూద్దాం ఆ మాటలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో, మరియు సజీవులకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి మనసుల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 4వ వచనం చూద్దాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములలో నుండి ముద్రింపబడిన వారు 144,000 మంది. ఎంతమంది? 1,00,000. మరి వారు ఎవరెవరు అంటే అక్కడ కిందన చెప్పబడుతుంది, అక్కడ ఉంది. ఒక మాట చూద్దాం. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. అలాగే రూబేనులో 12. అలాగా 12 గోత్రాల వారు ఏం చేస్తారు? ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవుడిని చూచి వారు ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? చూద్దాం ఆ మాట. 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి, దీంట్లో ఆ యొక్క ఇశ్రాయేలు గోత్రం వారు మాత్రమే కాదు, ఇంకా ఎవరున్నారు? చూద్దామా ఆ మాట. 9వ వచనంలో, అటు తరువాత చూడగా ఇదిగో ప్రతి జాములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆ భాషలో మాట్లాడే వారి నుండి వచ్చి
ఎవడును లెక్కింపజాలని ఈ యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్లల ఎదుట నిలువబడి. ఈ యొక్క సంఖ్యలో ఎవరున్నాం? మనం కూడా ఉన్నాం. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతులు ఉన్నటువంటి వారందరూ కలిసి తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూర మట్టలు చేత పట్టుకుని ప్రేమని వారు ఇశ్రాయేలు గోత్రం వారు మనము కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ యొక్క గొప్ప సమయము. ఆ యొక్క గొప్ప సమయాన్ని దేవదూతలు కూడా ఉంటూ వస్తున్నారు. చూద్దాం అన్నమాట. అదే 7వ అధ్యాయము 11వ వచనం. 7వ అధ్యాయము 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అని చెప్పారు. దేవదూతలు ఏం చేస్తారు? ఎప్పుడైతే ఆరాధనను స్వీకరించేటువంటి సమయం వచ్చిందో ఆ యొక్క దేవదూతలు కూడా ఏమంటారు? నీవు నేను చేసినటువంటి ఆరాధనకి వారు చెప్తున్నటువంటి మాట ఏంటి? వారు ఎలా ఉన్నారు? దేవుని యొక్క సాష్టాంగపడి. ఆ మాటలు దాకా చూద్దాం. వారు ఏమంటూ వస్తున్నారు? దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండి వారు సింహాసనం ఎదుట ఏం చేస్తూ వస్తున్నారు? సాగిలపడి. ఏదైతే నీవు నేను చేసినటువంటి ఆరాధన ఉందో దానికి వారు ఏం చేస్తారు? నీ యొక్క ఆరాధన ఎంత శ్రేష్టమైనది. దేవదూతలు లేచి నిలవబడి నీ యొక్క ఆరాధన చూసి వారు ఏం చేసినట్ట? నిలబడి వచ్చారు. ఎప్పుడైతే దేవుని చూస్తూ వచ్చారో వారు సాగిలపడి సాష్టాంగ పడుతూ ఆమెన్ అంటూ చివరికి ఏమంటారు? వాళ్ళు యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఈ దినం ఒకవేళ నీవు ఆరాధన చేయకపోతే ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు వేచి చూస్తాడు. ఏంటన్నా? సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మరి 10 గంటలకే 9:30కే మనకి ఆరాధన. వేచి చూడడం లేదన్నారా? అయ్యో నా బిడ్డ వారం అంతా చాలా బిజీగా ఉంటారు అందరూ. నేను కూడా బిజీగానే ఉన్నాను. రాత్రి వచ్చేసాను. మరి 9:30కి మరి బస్సులు ఉంటాయో ఉండవో చాలా కష్టమైంది. నిన్న 6 గంటలకి సాయంత్రం బయలుదేరితే నేను వచ్చేటప్పటికి 10:30. మరి అదే ఉదయకాల సమయంలో నేను 4:30కి ఇక్కడ బయలుదేరితే నేను వెళ్ళింది 7 గంటలకల్లా మా ఇంటికి వెళ్ళిపోయాను. అంటే 2:30 గంటలు ఉదయకాలంలో పట్టింది. రాత్రికాలం రావడానికి 2:30 సరిపోలేదు. దాదాపు 5 దాటింది. 5 గంటల సమయం దాటుతూ వచ్చింది. మరి ఈ దినం మీరు అందరూ రావడానికి మరి ఈ సమయం పట్టింది కదా. మరి 9:30కే మరి వేచి చూసేటువంటి దేవుడు మీకోసమే చూస్తున్నాడు. దేవదూతలు కూడా ఏం చేస్తున్నాయి? లేచి నిలవబడి నీ యొక్క ఆరాధనను ఆమె అనడానికి చూస్తున్నాయి. నీవు లేవు. హృదయాంతరంగం నుండి నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మరి ఏది ఆరాధిస్తాడా కుమారుడు, నా కుమార్తె ఏమి ఆరాధిస్తాదా, ఏమి హృదయాంతరంగం నుండి అర్పిస్తాదని దేవుడు వేచి చూస్తున్నాడు. దేవదూతలు వేచి చూస్తున్నాయి. ఎవరు లేరు? నీవు నేను లేరు. ఎంతకీ 9:30 గంటలు. కాబట్టి సమయాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆ యొక్క దేవదూతలు నీవు నేను చేసిన ఆరాధనని వారు కూడా ఆరాధిస్తున్నారు. వారు కూడా ఏమని ఆరాధిస్తున్నారు చూద్దాం అన్నమాట. 12వ వచనం చివరి భాగంలో అక్కడ అంటున్నటువంటి మాట, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము.
కాబట్టి వారందరూ ఆరాధించేటువంటి గొప్ప పెళ్లి విందులోనికి నీవు నేను చేరి వచ్చాను. కాబట్టి నీవు నేను చేరి రావడానికి మరి ఆ యొక్క దేవుడు ఏం చేసినాడు మనకి అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో మరి ఒక మాటను చూసి మరి కొన్ని అంశములు చూసుకుని దేవుని యొక్క ఆరాధన మనకి వెళ్దాం. 17వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, గొర్రెపిల్ల వారికి కాపరి అయి. ఎవరు ఆ గొర్రెపిల్ల? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ యొక్క గొర్రెపిల్ల వారికి ఎలా ఉందట? కాపరి. అందుకని ఆఖరి పాట అదే పాడుతున్నాం కదా, 23వ కీర్తన మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన మనం పాడుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరు అంటే వధింపబడిన గొర్రెపిల్ల, రక్షణ గొర్రెపిల్ల. చూద్దాం అన్నమాట. ఆ యొక్క 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడపై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి కనుక వారు భూలోకమందు ఏలుగురుని కొత్త పాట ఏదైనా ఇవి కూడా కొత్త పాట పాడడానికే వచ్చావు. ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఏం చేస్తుందట అక్కడ అంటున్నాడు, నీ వధింపబడిన వాడపై నీ రక్తమిచ్చి, స్వరక్తం ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నమాట దేవుని కొరకు ఏం చేశాడట? మనుషులను కొన్నాడట. ఎలా కొన్నాడు? మనుషుల్ని కొనుక్కున్నాడు. ఎలాగా? నిన్ను నన్ను కూడా కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఎందుకంటే నీవు నేను అమూల్యమైన వారంగా ఉంటూ వస్తున్నావు, తనకు కలిగినటువంటి సమస్యలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు, నేను అమూల్యమైన ముత్యంగా చూస్తూ వస్తున్నాడు. ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కొనుక్కుంటూ వచ్చినాడు. ఈ వారాన్ని ఇచ్చడానికి వధింపబడినటువంటి గొర్రెపిల్ల అమూల్యమైనటువంటి రక్తము ఇచ్చి ఆయన నిన్ను నన్ను వెల ఇచ్చి కొంటూ వస్తున్నాడు. ఆ యొక్క వెల ఇచ్చి కొన్నటువంటి వ్యక్తి అంటూ వస్తున్నాడు. అదే 7వ అధ్యాయము 14వ వచనం మధ్య భాగం నుంచి, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని ఏం చేస్తున్నారట? రక్తమిచ్చి కొన్నారు. ఆ యొక్క వెల ఇచ్చినటువంటి కొన్నటువంటి రక్తముతో నిన్ను నన్ను ఏం చేశాడట? నీ యొక్క వస్త్రాలు డాబులుగానే ఉన్నాయి, నీ యొక్క వస్త్రాలు మచ్చలుగానే ఉన్నాయి, నీ వస్త్రాలు కంపు కొడుతూనే ఉన్నాయి. మన యొక్క జీవితంలో దేవునికి దూరస్తులమై మన యొక్క అపవిత్రమైనటువంటి కార్యముల ద్వారా, మన యొక్క పాపము కార్యముల ద్వారా మనము దేవుని ఆయాస్కరంగా దుఃఖ పెడుతూ మన యొక్క జీవితంలో దూరంగా ఉంటూ వస్తున్నప్పుడు రండి వస్తారా దగ్గరికి చూద్దామా. యెషయా గ్రంథము 1 ఆయన క్రీస్తు వస్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుతామా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదం తీర్చుకుందాం. ఏంటంటాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ప్రజలతో ఏముందట?
నీకు నాకు వైరం ఉంది, వస్తావు ఒకసారి. లోక భాషల్లో చెప్పాలంటే ఖబర్దార్ రండి. రా ఎక్కడికి? నాతో వివాదం తీర్చుకోవడానికి ఒకసారి వస్తావు. ఒకసారి ఆయన యొక్క వెల ఇచ్చి కొన్నటువంటి ఆయన నేను పిలుస్తూ వస్తాడు. దేనికట? నీతో ముచ్చటించడానికి కాదు. రండి, మనకి ఏముంది? ఎందుకంటే ఆ వివాదం ఏంటంటే ఆయనేమో పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులు. ఆయన నీతిమంతుడు, మన అనీతిమంతులు. మన దుర్మార్గులైనటువంటి మనుషులు, ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు. ఆయన పిలుస్తూ వస్తున్నాడు. ఏంటి? రండి వివాదం. ఏటట వివాదం? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తుంది, వారు నా మీద. వివాదం ఏంటి? తిరుగుబాటు చేసినటువంటి ప్రజలైనటువంటి మనలో ప్రేమ కలిగిన దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఎవరితో చెప్పుకోవాలా? ఏంటట? ఒకళ్ళన్నా ఉండాలి కదా. మన బాధ, మన హృదయంలో వేదన ఉంటే మన స్నేహితుడు ఉంటాడు, చెప్పుకుంటాం. ఫోన్లోనే చెప్పుకుంటాం. ఏమని? నేను నీ కష్టంలో ఉన్నాను, నా మాట వింటావా? నేను కూడా చెప్పుకుందామని అన్నీకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే రాత్రి మాట్లాడతాను. రాత్రి నేను ఇంకా 8 గంటలకి వడ్డారి దగ్గర జీప్లో ఉన్నాను. ఫోన్ లేదు. 11:10కి మాట్లాడుకుంటూ వచ్చాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. మన యొక్క హృదయ వేదన, ఆయన పరిస్థితి చూసి ఆయన యొక్క హృదయం చలించుకుపోయి ఆయన ఏమంటున్నాడు? రండి మనం వివాదం తీసుకుందామంటే దేవుడు అంటున్నాడు. ఆయన ఎవరితో చెప్పుకోవాలి? ఆయన వేదన ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పాడట అక్కడ? చూద్దామా? ఆకాశమా ఆలకించు, భూమి. ఆయన అల్లాహుగా చేసినటువంటి సృష్టి అయినటువంటి వానితోనే చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒకనొక దినాన నీ మీద సాక్షి పలుకుతాయి, అంతే కదా? ఒకనొక దినాన ఆ భూమి చెప్తాది. ఎన్నిసార్లు చెప్పాడండి ఈ వ్యక్తికి, ఆయన వినలేదు. కాబట్టి ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొద్దు, విను నా ఘోష. దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను నా పిల్లల్ని అలాబుద్ధిగానే పెంచుతూ వచ్చాను, ఏం చేసిందా? గొప్పవాడిగా చేశాను. ఎంత చేసినా వారు ఏంట? లోబడిన ప్రజల వలె తిరుగుబాటు, ఇశ్రాయేలు ప్రజల వలె తిరుగుబాటు కలిగినటువంటి మనల్ని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు అంటూ చెప్తూ వస్తున్నాడు. 3వ వచనంలో, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించారట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఆయనను విడిచి తొలగిపోయి, మన యొక్క జీవితాల్లో తొలగిపోతూ వచ్చాం, దూషిస్తూ వచ్చాం, విసర్జిస్తూ వచ్చాం, తిరుగుబాటు చేస్తూ వచ్చాం. మరి ఆ యొక్క ఎద్దు తన కామందును ఎరిగినట్లుగా, తన సొంత వాణి దొడిని తెలుసుకున్నట్లుగా, పశువులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా ఎవరికి లేదట. ఆయన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి నీవు నేను కూడా ఆయన మాట వినడం లేదు. పశువులు వింటున్నాయి, ఆకాశ నక్షత్రాలు వింటున్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు వింటున్నాయి, సృష్టిలో సృష్టింపబడినటువంటి యోన చేప వినపోన్నది ఎవరు? నీవు నేనే. యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చి మనం దేవుడు అంటున్నాడు, రండి మనం వివాదం చూద్దామా? అన్నమాట 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రమైనను అవి హిమం వలె
తెల్లబడును, కెంపు వలె ఎర్రబైనను, అవి గొర్రెబొచ్చు వలె. కాబట్టి ఆ పరిశుద్ధులు ఇకట ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నది తెల్లని వస్త్రములు గొర్రెపిల్ల రక్తములో ఏం చేస్తున్నారట? ఉదుపుకుంటూ వచ్చినారు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీ పాపములు రక్తం వలె ఎర్రనమైనను దేవుడు ఏం చేస్తాడట? హిమము వలె తెల్లగా ఇటట చేస్తాడు. కాబట్టి ఎటువంటి ఘోర పాపమైన, తిరుగుబాటు స్వభావం కలిగిన, దుష్ట సంతానమైన, మనము విసర్జించిన, దూషించిన, తొలగిపోయిన ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు నా దగ్గరికి రండి, మీ యొక్క పాపములు ఎర్రనవేయను, నేను ఏం చేస్తాను ఇక్కడ అంటున్న మాట, హిమం వలె తెల్లగా చేస్తాను. అలాగే కెంపు వలె ఎర్రనవేయను, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క వస్త్రములు అక్కడ అంటున్న మాట చూద్దాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, వారు గొర్రెపిల్ల 14వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ఎవరైనా వధింపబడినటువంటి గొర్రెపిల్ల తన యొక్క రక్తములో మన యొక్క వస్త్రములు ఉదుకుకొని మనం ఏం చేసుకుంటూ వచ్చాం? శుభ్రం చేసుకుంటూ వచ్చాం. మనం ఎవరమో అంటే రక్షింపబడిన వారు. చూద్దాం అన్నమాట. 7వ అధ్యాయం 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం. ఏమిచ్చినట్ట దేవుడు? నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీవు నేను ఏం చేస్తున్నాం? స్తోత్రం చేస్తున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం. అయ్యా, నేను తిరుగుబాటు చేసిన వ్యక్తిని, దుష్ట సంతానమైనటువంటి వ్యక్తిని, నేను ఆయాసపెట్టిన వ్యక్తిని, అయినా నన్ను వదిలేదు, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను తోసివేయలేదు. హక్కుని చేర్చుకుని సమీపంగా వచ్చి పదే పదే యొక్క మాటలు నాకు అనుగ్రహిస్తూ నా యొక్క వస్త్రం ఎలా చేస్తావు? తెల్లగా చేసి నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను ఏం చేస్తానో స్తోత్రం చేస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగానే యొక్క వస్త్రాలు ఆయన యొక్క రక్తంలో కడుగుబడి వస్త్రం తెల్లమైతే నీవు మౌనంగా ఉండకుండా నీవు కూడా వారితో ఏం చేస్తావు? సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి, వధింపబడినటువంటి గొర్రెపిల్లను, ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రం ఉదుక్కున్నటువంటి నీవు తెల్లని వస్త్రం వేసుకుని దేవుని నీవు ఏం చేస్తావు? మా రక్షణకై, నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణకై దేవ స్తోత్రము అని నీవు నేను ఆరాధిస్తావు. అది మొదటి మాట. రెండవ మాటలోకి వెళ్దాం. మొదటి మాట ఏంటి? నీవు ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రము. రెండవ మాటలోకి వెళ్దాం. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద పట్టుకును. ఇక్కడ చెప్పబడుతుంది, ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నటువంటి మనము, ఇదట ఆయన గుడారంలో సేవిస్తున్నటువంటి మనము, ఆయన ఆలయంలో సేవిస్తున్నటువంటి మన మీద ఏం కప్పాడట? గుడారమును కప్పుతూ ఇచ్చినాడు. అంటే అక్కడ గొప్ప భద్రత. ఆ యొక్క గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు వధించడం మాత్రమే కాదు, రక్షింపబడడం మాత్రమే కాదు, నీ యొక్క నా పాపాలని కప్పుతూ ఆయన గొప్ప భద్రతలోకి తీసుకువచ్చినాడు. ఏం చేసినాడు? ఆ యొక్క ఎవరు యొక్క లోకంలో భద్రత జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండొచ్చు, ఒక మనిషిని అవలీలగా లేపేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో
ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు అక్కడ అంటున్నాడు, వస్తున్నాడు. ఏమన్నాడు? సింహాసనాసీనుడైన వాడు కానీ తన గుడారము వారి మీద కప్పును. చూద్దామా? కీర్తన గ్రంథము 91 కీర్తన. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన 4వ చదువు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును. మన పాట కూడా పాడతాం కదా. ఈ రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఆ పాటలో మనం అక్కడ ఆయన ఎటు రీతిగా రెక్కలు కప్పుతూ నీకు నాకు భద్రత ఇస్తూ వస్తున్నాడో అక్కడ చూస్తూ వస్తాం. చూద్దామండి. 93వ కీర్తన 4వ చదువు. ఏమంటున్నాడు? ఆయన తన రెక్కలతో నేను కప్పినటువంటి దేవుణ్ణి నీవు నమ్ముకోవాలా? ఏం చేయాలా? మరి కొన్ని అక్కడ 91వ కీర్తనలోనే చిన్నగా నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. 2వ చరణం మాట్లాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను అదే. కాబట్టి కప్పినటువంటి దేవుడు, భద్రత ఇచ్చిన ఆ దేవుడిని నేను ఏం చేస్తాను? నమ్ముకుంటాను. నమ్ముకుంటాను. ఏం చేస్తాడట? 3వ చరణంలో అంటున్నాడు, వేటకాని గుడిలో నుండి విడిపిస్తాడు, నాశకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో నేను ఆయన్నే నమ్ముకుంటాను. ఏం చేశాడా? నాకు భద్రత ఇస్తూ వచ్చాడు, ఆయన నమ్ముకుంటాను. ఆయన నమ్ముకున్నప్పుడు ఏం చేస్తాడట? ఏమంటాడు అక్కడ? విడిపిస్తాడు, నిన్ను విడిపించును, నిన్ను రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ 14వ చరణంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పిస్తాను కూడా. మనం ఎవరు నమ్ముకోగలం? మన దేవుని నమ్ముకుంటే ఆయన మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. ఎవరైనా విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేటువంటి దేవుడు. నీవేం చేయాలా? ప్రేమించాలా. అక్కడ అంత మాట అర్థమైంది కదా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తే తప్పించిన తర్వాత నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను ఏం చేస్తాను? గణపరుస్తాను, విడిపిస్తాను, రక్షిస్తాను, తప్పిస్తాను, గణపరుస్తాను. తర్వాత ఏమంటాడు? మొరపెట్టగా 15వ మొరపెట్టగా నేను ఆయనకు ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను తోడుగా ఉంటాను. తర్వాత ఆ యొక్క శ్రమలో నుండి విడిపించి ఆయన ఏం చేస్తాడట? గొప్ప చేస్తాడు. చూస్తాను లేదా? దీర్ఘాయువు చేత ఆయన్ను ఏం చేస్తాను? 16వ వచనంలో తృప్తిపరుస్తాను, నా రక్షణ కథనికి చూపిస్తాను. రామకలిగిన దేవుడు ఆయన యొక్క రెక్కల హస్తముల కింద నేను నన్ను కప్పుతూ వచ్చినప్పుడు, మనము ఆయన ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు, ఆయన ప్రేమిస్తూ వచ్చినప్పుడు, ఈ యొక్క 91వ కీర్తనలో నేను విడిపిస్తాను, రక్షిస్తాను, అతన్ని తప్పిస్తాను, అతన్ని గణపరుస్తాను, అతని మొర ఆలకించి ఉత్తరమిస్తాను, అతనికి శ్రమంలో తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తినిస్తాను. చివరిగా అంటున్నాడు, చివరి మాట చాలా మంచి మాట, నా రక్షణ అతనికి ఆయన భద్రతలో కాపుదల, ఆయన భద్రతలో విడుదల, ఆయన భద్రతలో రక్షణ, ఆయన భద్రతలో ఇటు గణపరిచుట, ఆయన భద్రతలో ఉత్తరమిచ్చుట, ఆయన భద్రతలో తోడైయుట, ఆయన భద్రతలో విడిపించి గొప్ప చేయుట, ఆయన దీర్ఘాయువునిచ్చి తృప్తిపరిచి ఆయన రక్షణ మన ఎదుట చూపించేది. కాబట్టి 2వ అంశంగా మనం ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన యొక్క రెక్కల హస్తంలో భద్రపరిచినటువంటి దేవునికి, అయ్యా నా జీవితంలో అనేక అపాయం నుండి నువ్వు కాపాడుతూనే వచ్చావు, నువ్వు రక్షిస్తూనే ఉంచావు, విడిపిస్తూనే వచ్చావు, తోడుగా ఉంటూ వచ్చావు. నా యొక్క జీవితంలో నీ యొక్క భద్రతను బట్టి నీకు 2వ అంశంగా మనం చూసుకుంటూ వచ్చాను. ఈడట ఆయన యొక్క మొదటిది ఏంటి? వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన రక్తమిచ్చి నిన్ను నన్ను కూడా కొనుక్కుని నీ యొక్క వస్త్రమును ప్రశస్తమైనటువంటి తెల్లని వస్త్రముగా చేస్తూ
నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రమని మొదటిగా ఆరాధిస్తే, రెండవదిగా సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఏం చేశాడ? తానే తన గుడారము వారి మీద కప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. అయ్యా, నువ్వు నన్ను కప్పుతూనే ఉన్నావు. బయట ప్రజలు అయితే వెతుకుతారు, ఆయన అంతా చెడ్డ వ్యక్తి అండి, అటువంటి వ్యక్తి లేరు. దేవుడు అంటున్నాడు, రామ దగ్గరికి గుడారంతో కప్పి విడిపించి, రక్షించి, విమోచించి, భద్రతనిచ్చి, తోడుగా ఉండి గణపరిచి, ఆయన ఉత్తరం ఇచ్చి మన యొక్క జీవితంలో చివరిగా అంటాడు, నా రక్షణ దగ్గరికి చూపిస్తాను 91. కాబట్టి మన యొక్క జీవితంలో నిజముగా నేను భద్రపరిస్తే మేము ఆరాధించుకుందాం. మూడవ అంశంలోనికి కాబట్టి ఆయన తప్పేటువంటి దేవుడు అదే 16వ వచనం అంటున్నాడు. ఏమన్నాడు? వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను. ఆయన కప్పితే ఏముంటుందట? ఏ వడగాలి ఏమంటారు అక్కడ అంటున్నమాట, ఏ వడగాలి అయినను వారికి తగలదు, సూర్యుని ఎండైనను. నిర్మాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఆయన పగటి వేళ మేఘ స్తంభమును, రాత్రి వేళ అగ్ని స్తంభమునే ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. మీ యొక్క జీవితం, నా యొక్క జీవితంలో కప్పిన దేవుడు ఎంత సురక్షితంలోకి వచ్చాడు. ఆయన చెబుతున్న మాట, ఏ వరదబ్బైనను తగులదు. దానికన్నా ముందేమంటాడు? ఏ సూర్యుని ఎండైనను తగలదు. అంత భద్రత. సూర్యుని ఎండ తగులుతాడు, బయటకు వెళ్తే శుభ్రమైన 3 రోజులు తగిలేస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆయన ఎంత భద్రత అనుగ్రహిస్తూ వస్తాడంటే, ఆ యొక్క రెక్కల హస్తంలో సూర్యుని ఎండైనను నీకు తగలదు అంటూ చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ వడగాలి, భయంకరమైన వడగాలు వస్తాయి, ఎటువంటి పరిస్థితి అయినా ఆయన కప్పే దేవుడే. అది రెండవ మాట. నిజంగా నీ జీవితంలో ఆయన కప్పితే, ఆయన భద్రత ఇస్తే ఆరాధించకుండా. 3వ తరగతికి వెళ్దాం. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఏమున్నదట? ఇప్పుడు దరిదాపు ఒక 2 కిల్లే బాటిల్ అయిపోయినా. ఎందుకంటే మరి ఎండాకాలం తమ్ముడు ఆ యొక్క టిఫిన్ బట్టి ఏమైపోయింది, 2 బాటిల్ అలా తాగుతూనే ఉన్నాను. ఇంకా ఉంది ఇంకో బాటిల్. ఎంత తాగినా ఎంత దాహం తేరు. తృప్తి లేని జీవితాలు మరి సంతృప్తి కలిగించే జీవితం దేవుడు ఇస్తాడు కాదు, ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ మందిరంలోనే మనకి సంతృప్తి. కాబట్టి 3వ అంశంగా మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఏం చేస్తాడట? అక్కడ అంటున్న మాట, ఆకలి అయినను. కాబట్టి మనము ఎక్కడికి వెళ్దాం? యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఆత్మీయ దాహము ఏట? ఆత్మీయ దాహము. అక్కడ జీవజలము దేవుడు ఇస్తున్నాడు. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ సమరయ స్త్రీతో అంటున్నటువంటి మాటలోనికి వెళ్దాం. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలము. ఇటువంటి జీవజలము. మరి అక్కడ చెప్పబడినటువంటి మాట 11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేరుకుంటకు నీకేమీ లేదా, జీవజలం ఎలాగ దొరుకును అంటూ చెప్పినప్పుడు
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు 13వ వచనంలో అందుకు యేసు ఏటట ఈ నీళ్లు తాగు ప్రతివాడు ఏమవుతాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు అక్కడ అంటున్నమాట, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో. మూడవదిగా ఆయన నీకు ఏమిచ్చాడట? జీవ జలము. ఈ నీళ్ళైతే ఏమవుతాయి? దప్పికొంటావు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెప్పటికీ కూడా ఏమవుడట? ఏమవరు? ఈ యొక్క ఆంతర్యం ఏంటంటే నీ యొక్క హృదయంలో నేను పరిశుద్ధాత్మ నుంచి వచ్చాను. ఏం చేయట మనకి? జీవ జలపు ఓట ఎక్కడ కుమరింపబడింది? ఆయన రోమియోను 5:5 అంటాడు, ప్రేమ నీ హృదయంలో కుమరిస్తూ వచ్చాడు. ఆ యొక్క ప్రేమ అయినటువంటి దేవుడు నీ యొక్క హృదయంలో జీవ జలము ఏమిచ్చాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఎప్పటినూ కూడా దప్పికొనడు. కాబట్టి చూద్దామా, అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఆయన అంటున్నమాట. 7వ అధ్యాయము 37వ వచనంలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొన్న ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జలనదులు వారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అక్కడ ఏమంటూ రాశారు? అక్కడ ఏమనుంది? అక్కడ ఏమనుంది? తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ. ఇటట గమనించండి. మరి ఇటట విశ్వాసం ఉంచేవు, నువ్వు రక్షింపబడ్డావు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. ఎప్పుడైతే నువ్వు రక్షిస్తూ వచ్చాడో దేవుడు నీ యొక్క ఆయన ఆత్మను సంచికరువుగా నీ యొక్క హృదయంలో ఉంచాడు. అక్కడ అంటున్నమాట ఆత్మ. ఆత్మని బోల్డ్ లెటర్లో ఎక్కడైతే రాశాడో అది ఏంటి? దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఆ యొక్క జీవజలపు ఓట ఏటట ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు. అక్కడ అంటున్నమాట ఏమంటాడు? విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను వచ్చి ఆయన ఈ మాట చెప్పు. జీవజలమైనటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు నీ యొక్క హృదయంలో ఎప్పుడైతే ఉంటూ వచ్చాడో నీవు జీవింపబడతావు. ఆ యొక్క జీవ జలపు నదులు నీ యొక్క అంటాడు కడుపులో నుండి అంటాడు, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్పాను. ఒక కామెంట్ ఏం రాయబడిందంటే జీవ జల నదులు బ్లెస్సింగ్ టు మెనీ అంటే నీ ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడ్డాం. ఇదట నీ ద్వారా ఇతరులు నీ యొక్క హృదయంలో ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో రక్షింపబడతావు. విశ్వాసం నుంచి రక్షింపబడిన తర్వాత నీ యొక్క హృదయంలో దేవుని ఆత్మ జీవాత్మైనటువంటి పరిశుద్ధాత్మ జీవింప చేయడానికి నీ యొక్క హృదయంలోనికి వచ్చి అనేకులు జీవింప చేస్తుంది. అర్థమవుతుందా? జీవింప చేసినటువంటి నీవు అనేకులు జీవింప చేయడానికి ఏం చేస్తావు? బ్లెస్సింగ్ టు. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు మేలు కలిగింది, ఆశీర్వాదం కలిగింది, దేవుడు దీవెనిస్తూ వచ్చినాడు ఆత్మీయంగా. దాన్ని ఏం చేయాలా? నీవు ఉంచుకుంటే కాదు, ఇతరులకు పంచు. అంటే ఎవరికన్నా ఒక మాట చెప్తున్నామా? అర్థమవుతుందన్నమాట. ఇతరులకు ఎలా ఆశీర్వాదంగా ఉండగలవు? మన యొక్క జీవితంలో నిన్ను జీవింప చేసిన దేవుడు, మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేసిన దేవుడు మన యొక్క జీవితంలో నేను ఇచ్చి నేను త్రాగువాడు ఇప్పుడును తప్పికోనంటే ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయనలో ఏముండదట? ఆత్మ, పరిశుద్ధాత్మ, జీవింప చేసే ఆత్మ, తప్పికొనకుండా చేసేటువంటి దేవుని యొక్క ఆత్మ
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మేలు పొందుకుంటూ వచ్చినప్పుడు, నీవు ఆశీర్వదింపబడుతూ వచ్చినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఏంటంట జీవజలము ఉబ్బికి మరి ఈ యొక్క పాడేరు నుంచి ఇటువైపు వెళ్ళింది, కొర్ర వైపు వెళ్ళింది, ఇటువైపు ఎక్కడ వైపు వెళ్ళింది, వడ్డాని వైపు వెళ్ళింది, ఇటువైపు చోడవరం వైపు వెళ్ళింది, ఇటువైపు యెరూషలేము జబ్బిన వైపు వెళ్ళింది. ఈ యొక్క పాడేరు ద్వారానే కదా అనేకమైనటువంటి సంఘాలు జలపు నదిలో ఓటైనటువంటి దేవుని నుండి అనేకమైనటువంటి వెళ్తూ వస్తుండగా మన యొక్క జీవితంలో జీవాత్మ కలిగినటువంటి మనము మన యొక్క జీవితాల్లో జీవింప చేసిన దేవునికి నీవు అనేకులు జీవింప చేయడానికి నీవు నేను ఉన్నా. నీవు జీవించేవా లేదా మృతి చెందేవా? మృతి చెందితే కంపు కొడుతుంది. స్టాగ్నేటెడ్ వాటర్ ఎప్పుడు కూడా చూడండి, బోరులోనో టబ్లోనో వేయండి నీళ్ళు, ఏమవుతుంది? కంపు కొడుతుంది. అదే ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, మనకు కూడా తాగుబోతు చేస్తుంది. కాబట్టి అనేకులు నీ ద్వారా ఆస్వాదించబడడానికి, నీ ద్వారా రక్షింపబడడానికి, నీ హృదయంలో జీవాత్మనిచ్చినటువంటి దేవుడు అనేకులు ప్రవహింప చేయడానికి. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు కదా, సమరయ స్త్రీ వెళ్ళింది, నేను చేస్తామని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాలాన్ని ప్రకటించింది. అనేకులు ఏమయ్యారు? నీవు యేసు ప్రభు కూడా చెప్పాడు సాక్ష్యము. ఆయన చెప్పిన మాటను బట్టి కాకుండా, ఈమె చెప్పిన మాటను బట్టి కాకుండా, నీ మాటను బట్టి మేము రక్షింపబడుతూ వచ్చాము. ఆ గ్రామం అంతా రక్షింపబడుతూ వచ్చింది. కాబట్టి మూడవదిగా నీకేమి ఇచ్చాడు? జీవజలం. కాబట్టి సంతృప్తి అయినటువంటి జీవపు ఓటైనటువంటి దేవునికి మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు నిజంగా నీ యొక్క జీవజలం ఉబ్బికి ఓవర్ బబ్లింగ్ దేవుణ్ణి నా గిన్నె నిండి పొల్లుచుండు అన్నట్లుగా మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు నువ్వు పాట పాడినా, నువ్వేం చేసినా సరే మరి ఉబ్బుకి వెళుతూ నీ హృదయం సంతోషంతో సంతృప్తితో దేవుణ్ణి ఆరాధించడంలో మనం ఉండాలా? నిజంగా నీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ ఆలయమే, పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడుతుంది. జీవ జలముల ఓట నేను ఇచ్చి నీకు త్రాగుబాడి అనడము సంతృప్తి నీ మందిరంలో. కాబట్టి మన యొక్క జీవితంలో మొదటి మాట తెలంగ వస్త్రములు ఇచ్చి రక్షించి దేవునికి నీ రక్షణకై స్తోత్రం అని చెప్పి, రెండవదిగా మన యొక్క జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆయన గుడారము చేత కప్పినటువంటి విధానాన్ని బట్టి, మూడవదిగా మన యొక్క జీవితంలో ఇచ్చినటువంటి మరి జీవ జలపు ఓటైనటువంటి దేవుని బట్టి నీ యొక్క జీవితంలో సంతృప్తి అనుగ్రహించిన, నీ యొక్క హృదయంలో జీవింప చేసినటువంటి ఆత్మ ద్వారా నీ యొక్క జీవితంలో ఉంటే, మూడవదిగా ఆ యొక్క నా యొక్క ఆత్మీయ దాహం తీసుకొచ్చినావయ్యా. ఏంటట? నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడికి ఎంపనడు దప్పికొనడు. కాబట్టి అక్కడ చూస్తూ వచ్చాం, మరి దాహమైనను ఉండదు. కాబట్టి ఆ యొక్క జలపు ఓటని అనుగ్రహించిన విధానాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మూడవదిగా మనము ఆరాధిస్తాం. నాలుగవదిగా రెండు వరుసలుగా చూసుకుందాం. 17వ చివరి భాగంలో, 17వ వచన చివరి భాగంలో దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును చూడగా అంటున్నాడు, నీ కన్నీరు నిట్టూర్పు. ఏంటంట? కన్నీరు నిట్టూర్పు. ఈ యొక్క నిజంగా యొక్క హృదయంలో జీవజలం పోవడం ఉంటే, నిజముగా ఆయన భద్రత ఉంటే, నిజముగా ఆయన వస్త్రములు ఆయన గురిపిల వదిలిపోయిన రక్తంలో తెల్లగా చేసుకుంటే నీవు నీకు పెట్టుకుంటుంది. చూద్దామా? అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము సంఖ్య 4వ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏంటట? బాణమికి ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండకూడనివి. ఉండాల్సి ఇక్కడే ఉన్నాయి అన్నీ. మీకు ఏమున్నదా? నిట్టూర్పు, దుఃఖము, ఏడుపు,
కన్నీళ్ళు అన్నీ కూడా ఈ లోకంలోనే. ఇక్కడ తుడుస్తాడు దేవుడు, ఆ లోకంలో అక్కడ అదే అంటాడు. రెండవది అంటాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలైండు. దేవుడు తానే వారికి దేవుడు ఉండి అక్కడ ఆయన తోడుగా ఉండి ఏం చేస్తాడట, ఆ లోకంలో ఈ ప్రతి బాష్ప బిందువు, నీ కన్నీరు, నీ నిండు చివరిగా ఆలోదిగా ప్రభువా ఆ యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచి దుఃఖమైన ఏడుపైన ఏమీ లేకుండా నీవు నన్ను సంతోషపరితంగా చేస్తావు, నన్ను ఆనందింప చేస్తావు. ఇకట నీ సంతోషము నాకు అనుగ్రహిస్తూ వచ్చావు, నీ ఆనందాన్ని ఇచ్చావు. ఎలాగా, ఎప్పుడు ఆనందం వస్తుంది? నీ దుఃఖము 30 కీర్తన అంటాడు కదా, నా యొక్క చూద్దామా 30 కీర్తన, కీర్తన గ్రంథము 30. నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్తువును ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను నా అంగలార్పును ఏం చేస్తావు, నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ఇచ్చావు. ఏదైనా నాకు సంతోషపడుతున్నాయి. చివరి మాట ఏమన్నాడు, యెహోవా నా దేవా, నేను నిన్ను ప్రతి బాష్ప బిందును తుడిచివేసిన దేవుడు, నీ తోర్పును తుడిచివేసిన దేవుడు అంటున్నాడు. నా గోనెపట్ట విడిపించాడు. ఇప్పుడు యోనాలో పశువులు కూడా గోనెపట్ట కట్టుకొని ప్రార్థించిన పరిస్థితి మనకు ఎదుగుతాము. కాబట్టి నా నిట్టూర్పును ఏమంటాడు, నా అంగలార్పును నువ్వేం చేసావట, ఎప్పుడు నాట్యం వస్తుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రతి దుఃఖము, బాధ, కన్నీరు తుడిసి దేవుడు ఇచ్చిన సంతోషము అది గొప్పది. నిజంగానే యొక్క జీవితంలో సంతోషం ఉంటే ఏదో నీవు ఆరాధిస్తావు. చివరిగా మనం చదువుకున్నటువంటి వాక్యం చివరి మాట, మొట్టమొదటి మాట, ఆయన రక్షణకై స్తోత్రము. రెండవది ఆయన గుడారముతో కట్టిన భద్రతకై స్తోత్రము. జీవజలపు ఓట అనుగ్రహించి నా యొక్క దప్పికను, ఆత్మీయ దాహమును తీర్చి మనకు ఇచ్చేటువంటి జీవజలముకై స్తోత్రము. నాలుగవదిగా నీవు ఇచ్చిన సంతోషము, నువ్వు నాకు అన్నిటినీ అని ఈ 4 విషయాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ చివరిగా ఒక మాట చదువుకుని మనము ఆరాధనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. సింహాసనాసీనైన మా దేవి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది. మనం కూడా దేవుని ఎలుగెత్తి ఆరాధిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని ఆరాధన కూడా. మా తండ్రి వందనాలు, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి మేము చేరువచ్చినట్టుగా నీ మెల్లని స్వరంతో ప్రభావ మీరు మమ్మల్ని దర్శించారు. అందును బట్టి వందనాలు ప్రభావ. మేము వ్యక్తిగతంగా మేము ఆరాధించడానికి చేరువచ్చినట్టుగా మా యొక్క హృదయాంతరంలో నుండి ప్రభావ నీవు స్వీకరించేటువంటి ఆరాధనను మేము అర్పించినట్లుగా కృపను గురించమని కోరుకుంటూ మా ప్రియ రక్షణలో ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మా అందరూ లేచినబడినట్టుగా ఒక పాట పాడుకుని మా ఆరాధనలోకి ప్రవేశిస్తాం. చివరి చరణం పాడేటప్పుడు మన సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి ప్రభాకరణ వార్డ్ సంఖ్య 217 భక్తుల ఆరాధించి వార్డ్ సంఖ్య 217 దాంట్లో 215 వార్డ్ సంఖ్య 217 పాత పుస్తకాలు 215.
పాట సంఖ్య 217. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మీరు.